అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చంద్రశనుల కలయిక గురించి చెప్దాం అనుకుంటున్నాను. మనం చూసుకుంటే చాలామంది జాతకాల్లో చంద్రశనులు ఇద్దరు కూడా కలిసి ఒకే రాశిలో కానీ ఒకే నక్షత్రంలో కానీ ఉంటారు. సో అలా ఉండడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్నది మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ముందుగా మనకి చంద్రశనుల కలయికని అందరూ కూడా విషయోగము అని చెప్పారు. సో చంద్రశనుల కలయిక విషయోగం ఎందుకన్నారు అంటే, ఎవరికైనా సరే ఈ చంద్రుడు శని ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వీళ్ళకి చాలా భావోద్వేగాలు ఎక్కువ ఉండడం, అలాగే వీళ్ళకి ఎప్పుడు కూడా ఎమోషనల్ హర్డిల్స్ అంటే చాలా ఏదో ఒక విషయానికి ఎప్పుడూ బాధపడుతూ ఉండడం. సో చాలా కష్టాలు అనేవి కొన్ని ఎదురవుతూ ఉంటాయి వీళ్ళకి లైఫ్లో. ఆ కష్టాలు రావడం వల్ల వీళ్ళు ఏ పని చేస్తున్నా కూడా వీళ్ళ ఆలోచనలు మొత్తం కూడా అదే కష్టం మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇంకా వెనక్కి రాలేరన్నమాట. సో అదే కష్టం మీద ఫోకస్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళ రోజువారీ పనులన్నీ కూడా వాళ్ళకి ఇబ్బంది కలుగుతాయి. వాళ్ళు ఖచ్చితంగా చేసుకోలేరు. సో అందుకనే దీన్ని విషయోగం అన్నారు. ఉదాహరణకి ఒక అతను ఉన్నారనుకోండి, అతను ఒక డాక్టర్ చేద్దాం అనుకున్నారు. చాలా చాలా కష్టపడ్డారండి, చాలా కష్టపడ్డారు. కొన్ని ఇయర్స్ పట్టింది. కొన్ని ఇయర్స్ పట్టిన తర్వాత ఆయన ఫైనల్గా డాక్టర్ అయ్యారు. అంటే ఆయన గోల్ని ఆయన అచీవ్ చేశారు. కానీ ఈ చంద్రసేనులు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? ఎంత అచీవ్ చేసినప్పటికీ కూడా నేను అప్పుడే ఎందుకు అచీవ్ చేయలేకపోయాను, గత 2 ఏళ్ల క్రితమే నేను ఎందుకు సాధించలేకపోయాను, లేదా 1 సంవత్సరం ముందే నేను ఎందుకు డాక్టర్ అవ్వలేకపోయాను అని చెప్పి బాధ అంతా కూడా అక్కడే ఉండిపోతుంది అనమాట. ఇదే ఎమోషనల్ హర్డిల్స్. అంటే వాళ్ళు అచీవ్ చేసినప్పటికీ కూడా వీళ్ళ ఆలోచనలన్నీ కూడా ఆ యొక్క సిచ్యువేషన్ మీద ఉండిపోయి వాళ్ళు ఎక్కువ బాధపడుతూ ఉంటారు. సో దీనికి కారణం ఏంటి అసలు? మీ అందరికీ తెలిసినట్టయితే చంద్రుడు మనకి థాట్స్కి, మన ఆలోచనలకు కారకుడు. అలాగే ఉన్న గ్రహాలన్నిటిలో కూడా అన్ని గ్రహాల్లో ఏదైనా ఫాస్ట్గా గ్రహం ఒక రాశి నుంచి ఒక రాశిగా మూవ్ అవుతుంది అంటే అది చంద్రుడు మాత్రమే. అలాగే ఉన్న గ్రహాలలో అన్నిటికన్నా చాలా స్లోగా మూవ్ అయ్యే ప్లానెట్ ఏంటి? శని. అంటే ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్ళడానికి దాదాపు 2.5 సంవత్సరాలు తీసుకుంటారు. సో ఇలా ఫాస్ట్గా వెళ్ళే గ్రహం, అలాగే అంటే స్లో మూమెంట్లో వెళ్ళే గ్రహం రెండు కలిసినప్పుడు ఈ థాట్స్, చంద్రుడు అంటేనే థాట్స్ కదా, ఈ థాట్స్ కూడా అలా బ్లాంక్ అయిపోతాయి అనమాట. సో ఎప్పుడైనా సరే శని ఇన్వాల్వ్మెంట్ ఈ మైండ్కి వచ్చింది అనుకోండి, అంటే చంద్రుడికి వచ్చింది అనుకోండి, వాళ్ళు చాలా డీమోటివేటెడ్గా ఉండడం, అంటే ఏది చేయడానికి ఇష్టపడరు, ఏది చేయడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదనమాట. అలాగే ఎప్పుడు కూడా డిప్రెషన్లో ఉంటూ ఉంటారు. ఇది ఒక రకంగా చాలా ఇబ్బంది. ఎందుకంటే మనం ఎప్పుడు డిప్రెషన్లో ఉండిపోయాం అనుకోండి, అందులోంచి బయటికి రాలేదనుకోండి, మరి మనం బతకాలి కదా, మన లైఫ్ని ముందుకు కొనసాగించాలి కదా. అది మనకి జరగకపోతే చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. సో చాలామంది సైకాలజిస్టుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. చాలామంది వాళ్ళ తల్లిదండ్రులే వీళ్ళని బయటికి తీద్దామని చూస్తూ ఉంటారు, కానీ వీళ్ళు ఎప్పుడు కూడా ఎమోషనల్ దాంట్లోనే ఉండిపోవడం. సో ఇది నేను అందరికీ చెప్పట్లేదు. శని అండ్ చంద్రుడు కంజంక్షన్ ఉండి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో శని చంద్రుల కంజంక్షన్ ఉన్నప్పుడు కేవలం ఇబ్బందులే కాకుండా మంచి కూడా జరుగుతూ ఉంటుంది. వీళ్ళు చాలా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అయ్యే అవకాశం ఉంది. అంటే వీళ్ళకి బిజినెస్లో చాలా మట్టుకు రాణించే అవకాశం ఉంది. ఎందుకు అలా చెప్పచ్చు అంటే, మనకి చంద్రుడు ఉచ్చస్థానం ఏంటి? వృషభం. సో వృషభ రాశి చంద్రుడికి ఉచ్చస్థానము. సో వృషభ రాశి మనకి మేషరాశి నుంచి, అంటే కాలపురుషుని కుండలి మేషరాశి 1వ స్థానం నుంచి 2వ స్థానం అవుతుంది. సో 2వ స్థానం అంటే ఏంటి? మనకి డబ్బు, అలాగే మన వెల్త్, మన యొక్క ఆర్థిక పరిస్థితి 2వ స్థానం బట్టి చూడొచ్చు. సో ఎప్పుడైతే చంద్రుడు ఉచ్చస్థానంలో వృషభంలో ఉచ్చస్థితి పొందుతున్నారో, సో వాళ్ళకి ఆర్థిక స్థితి అనేది ఖచ్చితంగా బాగుంటుంది అనమాట. సో అలాగే మనకి శని చూసుకుంటే, శని ఉచ్చపడేది ఎక్కడ? తులారాశిలో. తులారాశి 7వ స్థానం అవుతుంది సహజం మేషరాశి నుంచి. సో 7వ స్థానం అంటే ఏంటి? బిజినెస్, పార్ట్నర్షిప్స్, యూనియన్షిప్, ఎక్కువ బిజినెస్కి సంబంధించిన స్థానం 7వ స్థానం. సో ఎవరైనా సరే, ఎవరికైనా చంద్రశనులు కలిసి ఉన్నారనుకోండి, వీళ్ళు చాలా గొప్ప బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటే వీళ్ళు స్క్రాప్ బిజినెస్ చేయడం, ఫుడ్ బిజినెస్ చేయడం. స్క్రాప్ బిజినెస్ ఏంటని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తే మనకి ప్లాస్టిక్, మనం రోజువారీ ఎంతో ప్లాస్టిక్ వాడుతూ ఉంటాం, ఎంతో పాడేస్తూ ఉంటాం కదా. ఆ ప్లాస్టిక్ తీసుకుని వాళ్ళు రీసైకిల్ చేసి కొన్ని వేల కోట్ల బిజినెస్ చేస్తారండి. సో అది కూడా చాలా పెద్ద బిజినెస్ అనమాట. ఓకే, సో బిజినెస్ పరంగా వీళ్ళు చాలా బాగుంటారు. అలాగే ఇప్పుడు ఈ చంద్రశనులు కలయిక ఉన్న వాళ్ళు కూడా లైఫ్ కోచ్గా లేదా మోటివేషనల్ కోచ్గా ఉంటారు. ఎందుకు? వీళ్ళు చంద్రశనులు కలయిక ఉన్న ఎవరికైతే ఉన్నారో వాళ్ళు చాలా పెయిన్ అనుభవిస్తారనమాట. ఇప్పుడు ఒకళ్ళు కోచ్ అయ్యారు అంటే వాళ్ళు ఏదో ఒక విషయంలో వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కదా, వాళ్ళకి చాలా అవగాహన ఉండి ఉంటుంది కదా. సో వీళ్ళు ఆ పెయిన్ని వీళ్ళు భరించి దాన్ని ఓవర్కమ్ చేసి, అంటే పెయిన్ నుంచి బయటకు వచ్చి వీళ్ళు ఏంటంటే 10 మందికి వాళ్ళు సర్వీస్ ఇస్తూ ఉంటారు.
అంటే లైఫ్లో ఇలా ఉండాలి అలా ఉండకూడదు అని చాలా మోటివేషన్ ఇస్తూ ఉంటారు. సో మోటివేషనల్ స్పీకర్స్ అందరికీ కూడా మోస్ట్లీ చంద్రశనుల కలయిక ఖచ్చితంగా ఉంటుంది. అలాగే చంద్రుడు శని రెండు కలిసినప్పుడు వీళ్ళు మంచి ఆర్టిస్టులు కూడా అవుతారు. ఆర్టిస్ట్ అంటే వీళ్ళు చాలా మంచిగా బొమ్మలు గీయడం, పెయింటింగ్స్ వేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అసలు ఎందుకు ఈ కనెక్షన్ అనేది వచ్చింది, చంద్రశనుల కలయిక ఎందుకు కొంచెం ఇబ్బందికరంగా వచ్చింది అంటే, ఇప్పుడు చంద్రుడు మనకి ఎక్కడ నీచబడతారు, వృశ్చిక రాశిలో 3 డిగ్రీల దగ్గర చంద్రుడు నీచబడతారు. ఆ వృశ్చిక రాశి అనేది మేషరాశి నుంచి 8వ స్థానం. సో ఈ 8వ స్థానానికి కారక గ్రహం ఏంటి, శని. సో ఈ రకంగా కూడా ఈ రెండింటికి లింక్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువగా ఆలోచనలు రావడం, మీరు చూస్తే ఏలినాటి టైంలో చాలా డిప్రెషన్కి గురవడం. అసలు ఎందుకు ఆ డిప్రెషన్ అనేది వస్తుంది, ఉదాహరణ చెప్పాలి అంటే, ఇప్పుడు చంద్రుడు ఉన్నాడండి, చంద్రుడు వెనకాల శని ఉన్నారనుకోండి. సో చంద్రుడు ముందుకు చూస్తున్నారు, వేరే గ్రహాన్ని ఏమన్నా చూస్తున్నారు. ఉదాహరణకి చంద్రుడు ఏ శుక్రుడినో చూసారనుకోండి. చంద్రుడు అంటే ఏంటి, మన మైండ్ కదా, మన ఆలోచనలు. సో చంద్రుడు శుక్రుడిని చూస్తున్నప్పుడు శుక్రుడికి సంబంధించినవన్నీ కూడా కావాలనిపిస్తుంది. అంటే డబ్బు సంపాదించాలి, డబ్బు కావాలి, లేదా నాకు ఒక అమ్మాయి కావాలి, అమ్మాయిని చూసి నేను పెళ్లి చేసుకోవాలి, లేదా అబ్బాయిని చూసి నేను పెళ్లి చేసుకోవాలి, మేము చాలా బాగుండాలి, ఇలాంటి థాట్స్ అన్ని కూడా వస్తాయి. అవన్నీ మంచివే. కాకపోతే మనం వెనకాల ఉన్నది ఎవరో మనం బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో మన వెనకాల ఉన్నదే చాలా మెయిన్ ఇక్కడ. సో ఆయన ఏం చేస్తారు, శని ఈ చంద్రుడు అక్కడికి చూస్తూ తను అవన్నీ కావాలనుకుంటుంటారు కదా, అంటే ఈ పర్సన్స్, ఈ మనుషులన్నీ కావాలనుకుంటారు కదా. సో శని అంటే ఏంటి, అక్యుములేటెడ్ కర్మ. అంటే మనకి ఎన్నో జీవితాల్లో, ఎన్నో లైఫ్ టైమ్స్ నుంచి ఉన్న కర్మని శని సూచిస్తారు. శని ఎప్పుడు కూడా లీనియర్ మోషన్లో వెళ్తూ ఉంటారు. అంటే ఆయనకి అప్స్ ఉండవు, డౌన్స్ ఉండవు. అంటే ఆయన ఏం చేయాలో చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. సో శని ఎప్పుడైనా సరే ఈ మూన్ని, చంద్రుని చూడడం వల్ల, సో మూన్కి కావాల్సింది కాకుండా సర్వీస్లోకి దింపుతారు. అంటే నీకు అవన్నీ పక్కన పెట్టు, నువ్వు ముందు సర్వీస్లో ఉండాలి, ఉద్యోగంలో ఉండాలి, లేకపోతే ఈ సర్వీస్ చేయాలి నువ్వు అని చెప్పి ఆ సర్వీస్లోకి దింపడం వల్ల వీళ్ళకి అది నచ్చదు కదా. ఇప్పుడు మనం ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది అంటే మనకు ఆబ్వియస్లీ డిప్రెషన్ అనేది వస్తుంది, ఎమోషనల్గా మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. సో శని ఆ సర్వీస్లోకి దింపడం వల్ల వీళ్ళకి ఎక్కువ ఆ ప్రెషర్, స్ట్రెస్ అనేది ఏర్పడుతూ ఉంటాయి. సో దీనివల్లే వీళ్ళు ఎప్పుడు కూడా ఆ ఎలినట్స్ అనే టైం పీరియడ్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను దీని గురించి రెమెడీ మీకు ఖచ్చితంగా చెప్తాను. సో ఏలినాటి శని అనే దాని గురించి మనం వీడియో ఖచ్చితంగా ముందు ముందు తెలుసుకుందాం. అలాగే ఈ చంద్రశనులు కలయిక ఉన్న వాళ్ళు ఫుడ్ బిజినెస్లో ఉంటారని చెప్పాను కదా, వీళ్ళు ఎప్పుడు కూడా ఫుడ్ని వేస్ట్ చేయకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఫుడ్ని ఎప్పుడు వేస్ట్ చేయకూడదండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారు, మనం అన్నం శుభ్రంగా తినేసిన తర్వాత ఆ మిగిలిపోయిన అన్నాన్ని ఎవరికైనా పాపం బయట డబ్బులు అడిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వడము, లేకపోతే మిగిలిపోయిన అన్నాన్ని ఆవులకు పెట్టడమో చేస్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద కర్మ. సో దయచేసి ఇది మీరు ఎప్పుడూ చేయకండి. మీరు ఒకవేళ మిగిలిపోయిన అన్నాన్ని తీసుకెళ్ళి ఆ పాపం డబ్బులు అడిగే వాళ్ళకు ఇచ్చారనుకోండి, అది వాళ్ళకి మంచిది. వాడెవడో ఇస్తున్నాడు, వాడి దగ్గర నుంచి మనం తీసుకుంటున్నాం అన్న ఇది వాళ్ళకి, ఆ కర్మ అనేది వాళ్ళకి బాగుంటుంది తప్ప, అఫ్ కోర్స్ ఎవరికైనా బాగుండాలి, కాకపోతే మనం తప్పు చేయకూడదు కదా. ఎవరికైనా కర్మ ఎంతైనా బాగుండాలనే కోరుకుంటారు అందరూ, కానీ మనం తప్పు చేయకూడదు కదా. అలాగే అన్నం ఇంత తీసుకెళ్ళి ఆవులకు పెట్టేస్తూ ఉంటారు, అది ఎంతో పాపం అండి. ఎందుకో చెప్తాను. ఆవులకి 3 కడుపులు ఉంటాయి. పాపం ఆవు ఏం చేస్తుంది, అన్నం తింటుంది, లేదా ఏదో ఒకటి తింటుంది, తిని కడుపులో దాచుకుని మళ్ళీ పాపం తనకు ఆకలేసినప్పుడు బయటికి తెచ్చుకొని తింటూ ఉంటుంది కదా, మీ అందరికీ తెలుసు. సో ఆవుకి అలా అన్నం, రైస్ కడుపులోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆవుకి బయటికి తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది, చాలా జారిపోతూ ఉంటుంది అనమాట. వాటికి చాలా ఇబ్బంది. సో దానివల్ల కడుపులోనే స్టోర్ అయిపోవడం వల్ల ఆ కడుపులో అల్సర్స్ అనేవి రావడం, కడుపులోనే ఇంటర్నల్ బ్లీడింగ్స్ అనేవి రావడం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది. సో మీరు దయచేసి ఆవుకి మాత్రం అన్నం పెట్టద్దు, కుక్కలకి పెట్టండి, అది మంచిదే. ఆవులకి మాత్రం అన్నం అస్సలు పెట్టకండి, చాలా ఇబ్బంది. మీకు డౌట్ ఉంటే వెటర్నరీ డాక్టర్స్ని కూడా మీరు చెక్ చేసుకోండి వెళ్ళి అడిగి. ఎందుకంటే ఆవులకి మనం అన్నం పెడితే వాళ్ళకి ఇంటర్నల్గా బ్లీడింగ్ వస్తుంది. సో ఎప్పుడూ అలాంటి పనులు చేయొద్దు. చంద్రశనులు ఉన్నవాళ్ళు ముఖ్యంగా అలాంటి పనులు చేయకండి. వీళ్ళు ఎప్పుడు కూడా ఫుడ్ వేస్ట్ చేయకూడదు, వీళ్ళు ఎప్పుడు కూడా ఈ మత్తు పదార్థాల్లోకి ఇప్పుడు వెళ్ళకూడదు అనమాట. అలాగే చాలా మంది చూస్తుంటే ఊరికనే ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి కొద్దిగా జ్వరం అనిపించినా సరే వెంటనే ట్యాబ్లెట్ వేసుకోవడం, కొద్దిగా తలనొప్పి అనిపించినా సరే వెంటనే ట్యాబ్లెట్ వేసుకోవడం, అలా అస్సలు ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే చంద్రుడు అంటేనే కెమికల్స్కి సంబంధించిన ప్లానెట్ చంద్రుడు. ఎప్పుడైతే చంద్రుడు ఇలా శనితో కలిసినప్పుడు వీళ్ళు మత్తు పదార్థాలకు కానీ, అంటే మందుకు కానీ, మిగతా పనులకు కానీ, అలాగే ఈ మాత్రలు ఎక్కువ వేసుకోవడం కానీ ఎప్పుడు కూడా తగ్గించాలి. వీళ్ళు ఎప్పుడు ఇలాంటి పనులు చెయ్యకూడదు. ఇది మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. సో
చంద్రసేనలు ఉన్నప్పుడు ఎంత బాగుంటుందో అంతే ఇబ్బంది కూడా ఉంటుంది. ఇప్పుడు చంద్రసేనలు ఉన్నప్పుడు అలాగే ఏలినాటి శని టైం వచ్చినప్పుడు కూడా మీరు ప్రమోషన్లు ఎక్కువ చూస్తూ ఉంటారు. అలాగే చంద్రుడు శని కలిసినప్పుడు కూడా గోచారంలో కలిసినప్పుడు కానీ లేదా మీ జాతకంలో ఉన్నప్పుడు కానీ ఎంత ఎమోషనల్ హర్డిల్స్ పైకి కిందకి ఉంటుందా, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నా మీకు ప్రమోషన్స్ రావడం ఎందుకు అలా జరుగుతుంది అంటే, ఇప్పుడు ఏలినాటి శని టైం వచ్చింది అనుకోండి, అంటే చంద్రుడి మీదకి ఒకవేళ శని వచ్చారనుకోండి, ఇక్కడ ఏం చేస్తారు, మనకి ఎంతో కాలంగా మనం చాలా సాఫీగా స్మూత్గా లైఫ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది కదా. సో అలా వెళ్ళిపోతున్నప్పుడు సడన్గా శని వచ్చి శని యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఈ చంద్రుడి మీద పడి సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తాడు మనిషిని. అంటే వర్క్ చేయాలి, సర్వీస్ అంటే నీ కర్మ, ఆ కర్మను నువ్వు ఫుల్ఫిల్ చేయాలని చెప్పి ఈ చంద్రుడు అంటే మన మనసు మీద ప్రెషర్ చేయడం వల్ల మనకు అలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. అలా ఏర్పడినప్పుడు మనకి ఆబ్వియస్లీ మనకి చాలా డిప్రెషన్గానే ఉంటుంది. మనకి చేయబుద్ధి కానీ మనం చేస్తే మనకి ఎలా ఉంటుంది, డిప్రెషన్గానే ఉంటుంది. కాబట్టి అది మనకి చాలా ఇబ్బందికరమైన పీరియడ్. సో దీనికి ఒకే ఒక వండర్ఫుల్ రెమెడీ అండి, మీరు ఫ్రీ సర్వీస్ ఇచ్చేయడమే. అంటే మీరు ఎందులో నిష్ణాతులో అందులో దానికి సంబంధించి ఏదో ఒక రోజు ఫ్రీగా సర్వీస్ ఇవ్వండి, అది ఖచ్చితంగా బాగుంటుంది. ఫ్రీగా సర్వీస్ అంటే నేను ఎందుకు అలా చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెస్ ఆడడం వచ్చు. సో ఆ చెస్ ఆడడం వచ్చినప్పుడు ఆ చెస్ ఆడడం ఒక రోజు కొంతమందికి నేర్పించండి. లేదా మీరు జ్యోతిష్యం చాలా మంచిగా వచ్చు, మీరు 5 రోజులు కష్టపడుతున్నారు వారానికి, ఆ 5 రోజుల్లో ఒక రోజు పూర్తిగా మీరు ఫ్రీగా జ్యోతిష్యం కొంతమందికి చెప్పండి. లేదా మీరు ఒక లాయర్ అయినప్పుడు ఏదో ఒక కేసు వాళ్ళకి ఫ్రీ, ఎవరికైనా పాపం డబ్బు లేని వాళ్ళకి ఫ్రీగా వాదించి పెట్టండి. అలాగే గుళ్ళు ఉంటాయి, గుడికి వెళ్ళి వాళ్ళ పర్మిషన్ తీసుకొని గుడిని శుభ్రం చేయండి. ఇవన్నీ కూడా అద్భుతమైన పనులు. ఇవి ఖచ్చితంగా చేస్తే మనకి శని ఏదో పాజిటివ్ ఇచ్చేస్తారా లేదా నెగిటివ్ ఇచ్చేస్తారా కాదు. నేను ఇందాక చెప్పినట్టు శని ఎప్పుడు కూడా లీనియర్ మోషన్లోనే ఉంటారు. ఆయన ఏది ఎవ్వరు అంటే ఆయన ఎలా ఉంటుందంటే మనకు పూర్వజన్మ బట్టి ఆయన ఇస్తారు. మనం ఇప్పుడు ఏదో చేసేసామని చెప్పేసి మనకి పాజిటివ్గా చేసేయడాలు, లేదా ఇప్పుడు ఏదో చేసాం కదా అని నెగిటివ్గా చేయడాలు ఇలాంటివి ఉండవు. కానీ కర్మ అనేది ఎప్పుడు తగులుతుంది. ఆయన ఎప్పుడు లీనియర్ మోషన్లోనే ఉంటారు. సో మనకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఆ ఎక్స్పెక్టేషన్స్కి మనం రీచ్ అవ్వట్లేదు అనుకోండి, మనకి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండకూడదు. రియాలిటీ ఏంటో మనకి శని చూపించేస్తారన్నమాట. ఇదిరా బాబు నీ రియాలిటీ. సో ఎప్పుడైనా సరే ఈ లీనియర్ మోషన్లో వెళ్తున్న శని జనరల్గా ఆయన ఎప్పుడు మన జీవితాంతం ఆయన లీనియర్ మోషన్లోనే వెళ్తూ ఉంటారు. సో మనకి ఈ ఎక్స్పెక్టేషన్స్ పెరగడం వల్ల అప్స్ అండ్ డౌన్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. ఈ అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ పెరిగితే మనకి చాలా ఇబ్బందులు కదా. సో ఎప్పుడైతే సరే ఈ సర్వీస్ మనం చేస్తున్నామో అక్కడ ఏమవుతుంది అంటే ఈ అప్స్ అండ్ డౌన్స్ ఉండకుండా మనం కూడా పీస్ఫుల్గా ఉంటాం, అంటే మనశ్శాంతి అనేది ఉంటుంది. అందుకనే సర్వీస్ అనేది చేయాలి. మనకి ఏవో డబ్బులు వస్తాయా లేదా ఏదో ఆశించో ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనం ఎప్పుడైతే ఫ్రీ సర్వీస్ చేసామో, ముఖ్యంగా ఈ చంద్రసేనులు కలిసి ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే ఫ్రీ సర్వీస్ చేసామనుకోండి, వాళ్ళకి మెయిన్ పీస్ ఆఫ్ మైండ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉన్నంత మించి మనకి ఏం కావాలి చెప్పండి. మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడమే. మనసు ప్రశాంతంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలిగే కెపాసిటీ మనకు ఉంటుంది. సో ఏలినాటి శని టైం వచ్చినప్పుడు కూడా మీరు చేయాల్సింది ఒకటే, ఫ్రీ సర్వీస్లోకి దిగిపోండి. ఖచ్చితంగా ఫ్రీ సర్వీస్లోకి దిగిపోండి, మీకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఆంజనేయ స్వామిని ఎప్పుడు ఆ బాస్ని ఎప్పుడు కూడా మీరు వదలకండి. ఎందుకంటే రోజు హనుమాన్ చాలీసా చదువుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరి లైఫ్లో అయితే ఈ శని యొక్క డామినేషన్ కానీ శని ఇన్వాల్వ్మెంట్ నెగిటివ్గా ఎలా ఉన్నప్పటికీ కూడా ఆంజనేయ స్వామిని మాత్రం ఎప్పుడూ మీరు వదలకండి. సో ఇది మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం చంద్రసేనుల గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఒక 4-5 వీడియోలు సరిపోతాయి. ఎందుకంటే ఒక్కొక్క గ్రహానికి కారకత్వం 300 కారకత్వాలు 400 ఇలా ఉంటూ ఉంటాయి. అలాంటిది దీని గురించి చెప్పడం చాలా చిన్న టాపిక్కే ఇది, అంటే ఈ వీడియోలో, కానీ చాలా ఎక్కువ చెప్పొచ్చు అనమాట. సో మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోలో నన్ను అడగండి, ఈ కామెంట్స్లో నన్ను అడగండి. నేను ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తాను. అంటే స్లోగా రెస్పాన్స్ ఇచ్చినప్పటికీ కూడా నేను ఖచ్చితంగా రెస్పాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. బికాస్ ఇండివిజువల్గా వాళ్ళు చూడడం అన్నీ కూడా చాలా కష్టం, చాలా టైం పట్టేస్తుంది అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. మీకు మరిన్ని వీడియోలు ఇదే రూపంలో నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.